హాయ్ అండి. ఇంటర్ తర్వాత ఏదో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేయాలని మెకానికల్ ఇంజినీరింగ్‌లో జాయిన్ అయ్యానండి. తీరా ఇంజినీరింగ్ మొత్తం పూర్తి చేశాక అర్థమైంది మెకానికల్ ఇంజినీరింగ్ వాళ్ళకి చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. అందులో అమ్మాయిలకైతే ఇంకా తక్కువ ఉంటాయండి బాబు. కంప్లీట్ చేసుకున్నాక ఇంకేం చేస్తాం? నిండా మునిగాక చలేంటి అన్నట్లు అసలు ఆప్షన్స్ ఏమున్నాయి అని చూస్తే సాఫ్ట్‌వేర్ వైపు వెళ్ళొచ్చు. ఆటోకాడ్, కెటియా ఇవన్నీ డిజైనింగ్ అవి నేర్చుకోవచ్చు అని తెలిసిందండి. అవే నేర్చుకొని ఫస్ట్ జాబ్ అయితే తెచ్చుకున్నాను. నా ఫస్ట్ శాలరీ వచ్చేసి 8,000 అండి అప్పట్లో. 8,000కి ఏం వర్క్ చేస్తాంలే, హైదరాబాదో బెంగళూరులో వెళ్ళి మంచిగా మంచి జాబ్ ఎతుక్కుందాం అనుకుంటే అమ్మాయిలు బయటకెళ్ళి ఉద్యోగాలు ఎలా చేస్తారు అని చెప్పి మా ఇంట్లో నన్ను ఉంచేశారండి పంపించకుండా. అలా 2 ఇయర్స్ కంప్లీట్ చేసేసుకున్నాను ఫస్ట్ జాబ్లోనే. ఇంకా తర్వాత ఏముంది, మ్యారేజ్ చేసేసారు. అయినా కూడా మా వారి ఎంకరేజ్మెంట్ వల్ల మళ్ళీ జాబ్ చేయడం స్టార్ట్ చేశానండి. నా లాస్ట్ జాబ్ శాలరీ వచ్చేసి 80,000 మాట. అని పిల్లల కోసం మానేయాల్సి వచ్చింది. సబ్స్క్రైబ్ చేసుకోండి.